అవి వాడతాం కాబట్టి జర లేట్ అవుతుంది అంతకు మించి ఏం లేదు. ఇక అదే మనం దవాఖానాలో ఇచ్చిన గోళీలు ఇట్లా వేసుకొని కళ్ళు ఏదో తాగినామంటే రియాక్షన్ అంటే మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది అసలు లేదు. ఇంకా 3 పూటలు తిని తిని మళ్ళీ తాగలేదా? ఇంకా బాగా తిని మళ్ళీ తాగమను. ఇది ఇంక అది మీరు తాగాలన్నా వద్దనేది మీరు ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏమన్నా అవుతుందా అనేది ఏమి ఉండదు. మీకు ఇది ఎట్లా పని చేస్తారనేది మీకు చెప్తాను. ఇది కాదు. ఇది మీ శరీరం అనుకో. ఇది ఏమి చూడాలి తీసుకోకూడదునా? ఏమి చూడండి కాదు. బియ్యం బియ్యం ఎందుకు తీసుకున్నాను అంటే మనం తినే తిండి అదే కదా, అదేనా? దీంట్లో సగం సగం స్పూన్ తీసుకోండి. ఇప్పుడు మనం తినే తిండిలో బలం ఉందా? మీ నాయన అమ్మ తిన్నప్పుడు బలం ఉన్నట్టు ఇప్పుడు ఉందా? ఎందుకు ఎందుకు లేదు మన ఇప్పుడు తినే తిండి ఎందుకు లేదు? ఇది తెలుసు కదా మీకు. ఇదైతే కెమికల్ వేస్తున్నాం, హైబ్రిడ్ తయారైంది, రకరకాల మన అప్పుడున్న ధాన్యం లేదు కాబట్టి మనకి ఈ రోగాలు అప్పటిలోకి లేవు, ఇప్పటిలోకి ఉన్నాయి. ఎందుకున్నాయంటే గదే. అయితే ఇప్పుడు ఇదే తినే ఆహారంలో బలం లేదు. ఇప్పుడు మీ శరీరంలో ఏదో ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఇది కలపండి. అది ఈ కాలంలో తినేది కెమికల్ అయింది, తాగేది కెమికల్ అయింది. ఏమైంది? తీసుకోండి. ఏమైంది? తీ ఒకసారి బయటికి ఈ షాప్ అయితే ఏమైంది లోపల అంతా ఏమని మొత్తం ఇంతకు చేసింది అదే. మన శరీరంలో బలం లేకపోతే అట్లా మనం రోగాల పాలై తినే ఆహారంలో బలం లేకపోతే ఏమైంది? అన్ని సమస్యలే కొన్ని చెప్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర తిమ్మిన ఏముండదు, అన్ని పండ్లు. ఇప్పుడు ఇది సందర్భ పండ్లు ఉంటాయా? ఈ ఒక్క ట్యాబ్లెట్ ఓ 12 సంవత్సరాల పండ్లకు విలువ. మేము 12 సంవత్సరాల పండ్లు తినగలుగుతాం కాబట్టి ఇది ఒకటి వాడితే దాంట్లో వచ్చినంత బలం. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఈ కొంచెం వేస్తాను. ఎంత ఇస్తాను నేను మీకు తెలియదు. ఏమైంది? ఇంకేంటా అట్లా ఇది పని మన శరీరంలో వెళ్ళి పని చేస్తుంది. అందుకే నేను ఇవన్నీ నేను వాడుతున్నాను.